మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రోహిణి గారు ఖమ్మం నుండి రాస్తున్నారు. 9 రోజులు దీక్షను ఏ విధంగా నిర్వహించాలి తెలియచేయండి అని అడుగుతున్నారండి. నవరాత్రి దీక్షని కలశ స్థాపన చేసుకుని ఆరంభిస్తామమ్మా. ఈ 9 రోజులు కూడా త్రికాలార్చన చెయ్యాలి. అమ్మవారికి 3 వేళల ప్రాతకాలార్చన, మాధ్యాహ్నికార్చన, సాయంకాలార్చన అట్లా 3 వేళల అర్చన చేయాలి. ముఖ్యంగా రాత్రిపూట తప్పకుండా చేయాలి. నవరాత్రి పూజ ఇది కాబట్టి అలా త్రికాల పూజ నిర్వహించటం ఒకటి. రెండవది బాల కుమారి పూజ, 9 రోజులు కూడా కుమారి పూజను నిర్వహించటం అది కూడా అవసరమైనటువంటిదే. ఆ బాలా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అది హేతుభూతం అవుతుంది. అలాగే దేవి భాగవతం పారాయణ చేయటము, దేవి భాగవత ప్రవచనం చేయటం ఇది కూడా ఈ నవరాత్రి ఉత్సవాలలో అది ఒక భాగం. ఈ 9 రోజుల సేవలో ఒక భాగంగా పారాయణ చేయటము అనేటటువంటిది ఉంటుంది, ప్రవచనం చేయటం అనేటటువంటిది ఉంటుంది. అవి కూడా కర్తవ్యం, నిర్వహించవలసినటువంటివి. అట్లాగే సప్తశతి పారాయణ, ఈ సప్తశతి పారాయణ కూడా మనం వీటన్నిటినీ ఒకళ్ళే చేయలేరు కాబట్టి ఋత్వికుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ చేత ఈ కార్యక్రమాలు నిర్వహించుకునేటట్లయితే పరిపూర్ణంగా నవరాత్రులు నిర్వహించేటటువంటి వాళ్ళు ఈ కలాపాలన్నీ జరపాలి అని అర్థం. అలా సప్తశతి పారాయణ నిర్వహించటం, అట్లాగే మూలమంత్ర జపం చేయటం, దానికి సంబంధించినటువంటి తర్పణలు, ఆ తర్పణలకు సంబంధించినటువంటి దశాంశము హోమం చేయటము, అట్లాగే అన్న సమారాధన చేయటము, ఈ క్రతువంతా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల పూజల్లో ఉంటుంది. అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు 9 రోజులు 9 రకాల నివేదనలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎక్కువగా అమ్మవారికి అన్న నివేదనలు, అన్న ద్రవ్యాలతో అన్నంతో చేసేటటువంటి పదార్థాలు ఇష్టం. పొంగలి, పాయసము, దధ్యోదనము ఇటువంటిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క నివేదన, అన్న నివేదనలు, మిగతా నివేదనలు కూడా చేయటం. అట్లాగే కుంకుమ పూజ అమ్మకి చాలా ఇష్టం. లలిత సహస్రనామావళితో చక్కగా కుంకుమ పూజ చేయటం. అట్లాగే శ్రీచక్రార్చన కూడా ఈ నవరాత్రుల యొక్క సేవలలో ఒక భాగం. శ్రీచక్రార్చన కూడా మనం శ్రీచక్రార్చన చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళ చేత చక్కగా శ్రీచక్రార్చన చేయించేటట్లయితే ఆ శ్రీచక్రం అనేటటువంటిది మొత్తము అందులో అయ్యవారికి సంబంధించినటువంటి ఆ శివ శక్తి కోణాలు నవావరణలు ఉంటాయి. ఆ నవావరణల పూజల్లో సమస్త దేవతల యొక్క పూజలు మిళితమై ఉంటాయి కాబట్టి అలా శ్రీచక్రార్చన చేయటం ద్వారా శ్రీచక్రం అనేటటువంటిది ఆ బిందుస్థానము నుంచి దాని యొక్క ఆ శక్తి అష్టదళ పద్మంగా, షోడశదళ పద్మంగా, సహస్రారం మన భూపురాల ద్వారా అట్లా ఆ యంత్రము ప్రకటమయ్యి ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని మనకు చూపేది కాబట్టి ఆ శ్రీచక్రార్చన కూడా నిర్వహించుకోవటము ఇవన్నీ కూడా నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి పూజల్లో భాగాలు. అట్లాగే 9 రోజులు 9 దుర్గలని పూజిస్తాం మనం. అట్లాగే 9 అవతారాలు అమ్మవారికి వేయటము దేవాలయాల్లో చాలా విశేషంగా చేసేటటువంటి చోట మహాకాళి, మొట్టమొదటి రోజున మహాకాళి, 2వ రోజు కాళి, 3వ రోజు చాముండ, 4వ రోజు భ్రామరి, 5వ రోజు శాకంభరి, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని. అట్లాగే కంసుణ్ణి వధించినటువంటి ఆమె యొక్క రక్తదంతిక, అలాగే దుర్గా, మహాలక్ష్మి, మహిషాసురమర్దని ఇలాంటివన్నీ కూడా ఆమె యొక్క రూపాలన్నీ ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని ఆవాహన చేసుకుని చక్కగా అలంకారం చేసుకుని ఆమెను పూజించటం. అట్లాగే నవదుర్గలు ఉన్నాయి, ఆ నవదుర్గల పూజ కూడా మరి శైలపుత్రి, మొదటి రోజున శైలపుత్రి, మొదటి దుర్గగా శైలపుత్రిని పూజించాలి. 2వ రోజున బ్రహ్మచారిని పూజించాలి. అట్లా 3వ రోజున చంద్రఘంట అనేటటువంటి పూజించాలి. 4వ రోజున కూష్మాండని పూజించాలి. 5వ రోజున స్కందమాతని పూజించాలి. అట్లా 6వ రోజున కాత్యాయని, కాళరాత్రి, అట్లాగే
మహాగౌరిని, సిద్ధిదాత్రిని, ఇట్లా 9 రోజులు 9 దుర్గలని పూజించటము, 9 అమ్మవారి యొక్క అవతారాల్ని, ఏ ఏ రాక్షసుని సంహరించి ఏ రూపం పొందిందో అటువంటి రూపాలని పూజించటము, కుమారుల్ని పూజించటము, ఈ సేవలన్నీ కూడా మనము ఈ శరన్నవరాత్రుల్లో నవరాత్రి పూజల్లో కనుక రోజు ఒక్కొక్కటి చొప్పున చేసేట్లయితే అది పరిపూర్ణమైనటువంటి పూజ అవుతుంది. అట్లా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళకి ఐహికమైనటువంటి పారమార్థికమైనటువంటి ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. మరి ఈ యమఘంటికల కాలంలో వచ్చేటటువంటి ప్రమాదాలను అన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చక్కగా శరన్నవరాత్రి ఉత్సవాలని ఇంటింటా జరుపుకోవటము, అలాగే ఉత్సవ దేవాలయాల్లో కనుక అయ్యేటట్లయితే విశేషంగా ఉత్సవాలుగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలా చేసుకుని ధన్యులం కావాలని చెప్పి పెద్దలు మనకి దేవి భాగవతం మొదలైనటువంటి